హాయ్ అండి. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్‌లో దివ్య ఉందండి. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను గదా! సో, అది కన్ఫర్మ్ అయిపోయిందండి. దివ్య ఎలిమినేట్ అయిపోయింది. సో, ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి ఒక సెలబ్రిటీగా వస్తున్న వారిలో దివ్య కూడా అండి. ఎందుకంటే నిన్న చూసిన ఎపిసోడ్ తర్వాత దివ్య గ్రాఫ్ అమాంతం పెరిగిందండి. ఇన్‌స్టా‌లో గాని ఎక్కడ చూసినా తన యొక్క ఫాలోవర్స్ చాలా పెరిగారండి. చాలా చాలా బాగా ఆడింది దివ్య. సో, నిన్న ఒక్క ఎపిసోడ్ తర్వాత తన గ్రాఫ్ పెరిగింది. బట్ ఏంటంటే అప్పటికే ఓటింగ్ అయిపోయింది. 4 డేస్ ఓటింగు. సో, ఆ ఓటింగ్‌లో దివ్యకి లీస్ట్ పడిపోవడం వల్ల సో, నిన్న ఒక్కరోజు పెరిగినా గాని అది సరిపోక ఎలిమినేట్ అవ్వాల్సొచ్చిందండి. చాలా చాలా ఫైర్ బ్రాండ్‌గా వచ్చిందండి. ఎందుకంటే తనూజపై ఇంతవరకు ఎవరు మాట్లాడింది లేదు. ఎందుకంటే తను ఏం చెప్తే అది వేదంలో నడిచేది. ఒక కుటుంబంలా తీసుకెళ్ళేది. ఒక్కసారన్నమాట రైజ్ అయ్యేసరికి దివ్య ఒక ట్రెండింగ్‌లోకెళ్ళింది. ట్విట్టర్‌లో కూడా చాలా మంది దివ్య కోసం కామెంట్‌లు పెట్టారండి. నిజంగా దివ్య డేరింగ్ మెచ్చుకోవాలి. ఎందుకంటే దివ్యతో పోల్చుకుంటే తనుజ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ సీరియల్ యాక్టర్. కొంచెం నేమ్ ఉంది తనకి. ఎందుకంటే అందులో హౌస్‌లో కూడా అందరూ చెప్పారు తనుజ బాగా ఆడుతుందని. తన మీద అంత ఫైర్‌గా అయిందంటే అది మామూలు విషయం కాదు. నిజంగా దివ్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఎనీవే ఓటింగ్ అయితే ఆడియన్స్ ఇచ్చేసారు కాబట్టి దివ్య ఎలిమినేట్ అవ్వక తప్పదు. చూడాలి మరి తన హౌస్‌కి ఏ బిగ్ బాంబ్ పేల్చనుందో, తనుజ గురించి ఏం చెప్పబోతుందో స్టేజ్ మీద అనేది చూడాలి. సో ఈ వారం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా మంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఒక్కొక్క కంటెస్టెంట్స్ కోసం. ముందుగా అయితే భరణి కోసం నాగబాబు వస్తున్నారండి. ముక్క అవినాష్ అయితే మనం ఇమాన్యుయల్ కోసం వస్తున్నారు. చాలా మంది వస్తున్నారండి. నేను ఇంకో వీడియో చేశాను ఆల్రెడీ. మిస్ అవ్వద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇంకో విషయం ఏంటంటే దివ్య ఎలిమినేషన్ కరెక్టా కాదా అనేది మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.